108 ఫోన్ చేయడం. అలాగేనా? హలో 108. చెప్పింది గుర్తుందా? హాఫ్ అన్ అవర్లో మెడిసిన్. అలాగే సార్. డాక్టర్ ఎలా ఉంది? అతనికి చాలా బ్లడ్ పోయింది, అర్జెంటుగా బ్లడ్ కావాలి. నేను ఇస్తాను సార్. సరే రండి. వన్ అవర్లో స్పృహలోకి వస్తారంటారా? అతనికి ఏం ప్రమాదం లేదు, సరైన సమయానికి తీసుకొచ్చారు. అది కాక రక్తదానం చేసి ఒక ప్రాణాన్ని కాపాడారు. ఇలాంటి యూత్ దేశానికి ఎంతో అవసరం. కీప్ ఇట్ అప్. మీరు వెళ్ళి చూడొచ్చు. అలాగే. డాక్టర్ బిల్ ఎంత అయి ఉంటుంది? బిల్లా? దాని గురించి భయపడవలసిన అవసరమే మీకు లేదు. ఎందుకంటే రాజీవ్ ఆరోగ్య స్త్రీ పథకం కింద ప్రభుత్వమే ఉచిత సేవలను అందిస్తుంది. మీకే కాదు, మన రాష్ట్రంలో చాలా మంది పేదవాళ్ళకు కూడా ఫ్రీగానే సేవలు చేస్తుంది. అవును, మీకు ఆరోగ్య స్త్రీ కార్డు ఉందా? లేదు డాక్టర్. అతను ఎవరో మాకు తెలియదు. యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడి ఉంటే 108 ఫోన్ చేశాం. ఎస్, యు ఆర్ రైట్. 108 ఆరోగ్య స్త్రీ పథకం వల్ల మేము ఎంతో మందిని కాపాడగలుగుతున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ పథకం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. మేము ప్రాణాలను కాపాడుతున్నామన్న సంతృప్తి మాకు మిగులుతుంది. మేము ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుంటాం డాక్టర్. ఆ బ్యాగ్ తీసుకొస్తారా? ఆగండి. మా ఇంటి వానరు మా ఇంటి తింటాడు. వీడెవడు? మా ఫ్రెండ్ సార్. ఆ కట్లేంటి? యాక్సిడెంట్ అయింది. మీరు చేశారా, వేరే వాళ్ళు చేశారా? ఎవరో తెలియదండి. మరి మీరేం చేస్తున్నారయ్యా? అడుగు తింటున్నారా? ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? మరి ఎలా మాట్లాడమంటావు? ఇంతకీ వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇవ్వలేదండి. మీరు వెళ్ళి ఇచ్చిరండి. అలాగేనండి, తప్పకుండా ఇస్తానండి. తిక్క తిక్కగా ఉందా? ఆనందంతోనే పరాచకాలా? తిత్తి తీస్తా. వదిలేండి సార్, మీకు దండం పెడతాం. అలా రండి, దారికి వెళ్ళండి. ఏంటి సార్? కాసేపు వస్తాను, క్వార్టర్ తెచ్చి రెడీ పెట్టు. మనం తాగడానికా సార్? మనం కాదు, నేను తాగడానికి. తర్వాత చెప్తా. తెలియకుండా నన్ను కాపాడినందుకు మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు. అదేంటి బాస్, రోడ్డు మీద రక్తం కారుతూ పడి ఉన్నవాడిని చూస్తూ చూస్తూ ఎలా వదిలేయమంటారు? యాక్సిడెంట్ అయి చావు బతుకుల మధ్య నువ్వు ఉంటే జనం వింత చూస్తూ నిలబడ్డారే తప్ప ఒక్కడికి కూడా నువ్వు సేవ చేయాలనిపించలేదు. మనుషులకు ఎంత స్వార్థం. ఎనీవే, నువ్వేం చేస్తుంటావు?
నా ఫ్రెండ్ జాబ్ ఇప్పిస్తా అన్నాడు. అందుకే సిటీకి వచ్చాను. తీరా చూస్తే అతను ఇచ్చిన ఫోన్ నెంబర్ పనిచేయట్లేదు. ఇంటి అడ్రస్ కూడా కరెక్ట్గా లేదు. ఏం చేయాలో తోచకు వెళ్తుంటే ఈ యాక్సిడెంట్ అయింది. నో ప్రాబ్లం. నీకు దెబ్బలు మానిపోయి ఉద్యోగం వచ్చేంత వరకు నువ్వు మాతో పాటే ఉండొచ్చు. అది నీకు అభ్యంతరం లేకపోతేనే. బై ద వే, వీడి పేరు పవన్. హాయ్. హాయ్. శ్యామ్. హాయ్. జగన్. హలో. నా పేరు రాజా. ఓకే. మరి మీరు? క్రాంతి. ఓకే, నువ్వు రెస్ట్ తీసుకో, మేము బయటికి వెళ్ళి వస్తాం. అరే శ్యామ్, క్రాంతికి ఏం కావాలో చూసుకో. అలాగేరా. సార్ మీకు ఎక్కడ వచ్చింది? ఏట్రా అది? ఇంటర్వ్యూకి రమ్మన్నారా? ఎప్పుడు? రేపు. బెస్ట్ ఆఫ్ లక్. ఎవరు బాబు రౌడీ? అన్నా అన్నా నువ్వేనా రౌడీ? చూడు కాటు. నేనే రౌడీని. అన్న నిజం తెలుసుకున్నాడు. మర్డర్ చేశాను. 4 మర్డర్ చేస్తాను. చేసేస్తాను. ఒరే రాంబాబు, ఎవర్రాది? అన్నా రత్నాలన్నా. మన రత్నాలా? హాయ్ హ్యాండ్సమ్. వెళ్దామా? క్యూటీ. ఒరే బ్యాగ్ గురించి ఇప్పుడు వరకు తిప్పి తిప్పి చంపేశాడు. రక్తాలు కనపడగానే మనల్ని పక్కన పెడేసి రక్తాలు తెలిపాడు. వీడు మామూలుగా చావాలరా, ఏడుస్తూనే చస్తాడు చూడు. ఈ అమ్మాయి పేరు అంజలి. బాగా డబ్బున్న అమ్మాయి. కానీ ఇంట్లో ఊరికే ఉంటే బోర్ కొడుతుందని జాబ్ కోసం ఇంటర్వ్యూకి వచ్చింది. ఈ అమ్మాయి మన హీరోకి ఎలా సహాయపడుతుందో మీరే చూడండి. విజయ్ ఎవరు? నేనే. రండి. హాయ్. హలో, ఐఎమ్ క్రాంతి. ఐఎమ్ అంజలి. అంజలి ఎవరండి? నేను. రండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. క్రాంతి. నేనే. ఆల్ ది థ్యాంక్ బెస్ట్. యూ. ప్లీజ్ కమ్ ఇన్. సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. సి మిస్టర్, క్రాంతి. ఇంత ముందు ఎక్కడ పనిచేశారా? నో సార్, ఫస్ట్ టైం సార్. ఇట్స్ ఓకే, కొంచెంసేపు వెయిట్ చేయండి. ఓకే సార్. ఏమన్నారు? వెయిట్ చేయమని చెప్పాను. అంజలి, క్రాంతి తప్ప మిగిలిన వాళ్ళందరూ వెళ్ళొచ్చు. సార్, ఇంకా అరగంట టైం పడుతుంది. వెళ్ళి టీ తాగిరండి. అలాగే. ఇవి
ఉద్యోగం నాకన్నా క్రాంతికి చాలా అవసరం. కాబట్టి ఈ ఉద్యోగం అతనికే ఇవ్వండి. నేను 3 నెలల తర్వాత జాయిన్ అవుతా. అది షూర్. ఎస్ సార్. తను చాలా కష్టాల్లో ఉన్నాడు. ప్లీజ్ సార్, దిస్ ఇస్ మై రిక్వెస్ట్ సార్. వండర్ఫుల్.